ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. వాళ్ళకి ప్రాజెక్ట్ వచ్చినంత మాత్రాన వాళ్ళు ప్రాజెక్ట్ పూర్తి చేస్తారని ఏం లేదు కదా. ఎప్పుడైనా ఏ కారణంతో అయినా ప్రాజెక్ట్ని గవర్నమెంట్ మళ్ళీ వెనక్కి తీసుకోవచ్చు కదా. అవును, వాళ్ళు ప్రాజెక్ట్ని సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయకపోయినా, సరిగ్గా వాళ్ళు ఇచ్చిన డిజైన్స్ ప్రకారం కన్స్ట్రక్ట్ చేయకపోయినా గవర్నమెంట్ మళ్ళీ వెనక్కి తీసుకుంటుంది. అయితే మనకి ఛాన్స్ ఉంది కదా మమ్మీ. అవును, ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాజెక్ట్ని వదలను. వాళ్ళ చేతుల్లో నుంచి నా చేతుల్లోకి ప్రాజెక్ట్ వచ్చేదాకా నేను ప్రయత్నాలు చేస్తూనే ఉంటాను. హాయ్ బాలా. హాయ్. గుడ్ మార్నింగ్ బాలా. గుడ్ మార్నింగ్. బాలా, ఈరోజు లంచ్ లో మా అమ్మ నాకు బిర్యానీ పెట్టింది. నా లంచ్ బ్యాగ్ హషా, నేను లంచ్ బ్యాగ్ బయట మర్చిపోయా, తీసుకొస్తా. నువ్వు కొత్తగా మన స్కూల్లో మ్యాథ్స్ టీచర్ గా జాయిన్ అయ్యారు. పేరు నిధి. హాయ్ టీచర్, నా పేరు లిల్లీ. హాయ్. నా పేరు బద్రి మిస్. హాయ్. మీ పేరేంటి? నా పేరు బాలా. హాయ్. మిస్, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. నన్ను చూసారా? ఛాన్సే లేదు. నిన్నటి వరకు నేను వేరే ఊళ్ళో ఉన్నాను. కాదు, మీరు మీ గొంతు కూడా ఎక్కడో విన్నట్టుగా ఉంది. మీరు బాగా తెలిసిన వారిలా ఉన్నారు. నా గొంతు విన్నావా? నేనైతే ఇక్కడికి రావడం మొదటిసారి. గొంతు పోలిన గొంతులు ఉండొచ్చు కదా. అలా కూడా ఉంటారా మిస్? ఉండొచ్చు బాలా. అవునా? ఓ, నా మీద చిన్న అనుమానం కలిగింది, కానీ నన్ను గుర్తుపట్టలేదు బాల. ఓ, కొత్త గెటప్తో కొత్త పేరుతో నిన్ను పరిచయం చేసుకున్నాను. నిన్ను నా వైపుకు తిప్పుకునేలా చేసి అమ్మకి ఎలాగైనా గవర్నమెంట్ ప్రాజెక్ట్ వచ్చేలా చేయడమే నా లక్ష్యం. అందుకే ఈ మారు వేషం. ప్లీజ్ డామ్. వచ్చిందండి వయ్యారి. మేకప్ కరిగిపోతుందేమో, విసనకర తీసుకొచ్చి ఊపమంటావా? నేనేం చేశానత్తయ్య? నా మీద పడతారేంటి? ఇంటి కోడలంటే వంట పని, ఇంటి పని, అన్ని పనులు చేస్తూ అందరికీ సాయంగా ఉండాలి. ఆ గాయత్రి త్రిపురల్ని చూడు, మీ అక్క చెల్లెలే కదా, ఎంత కష్టపడుతున్నారో. వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. ఏ రోజైనా గరిట పట్టుకున్న చెయ్యేనాది? అత్తయ్య, మీరైనా చెప్పండి, కాస్త గడ్డి పెట్టండి బాగా. అమ్మా ఊరసి, వెళ్ళి కాస్త త్రిపుర వాళ్ళకి సాయపడు. వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, వాళ్లే అన్ని పనులు చేస్తున్నారు. అలాగే బామ్మగారు. నాకు గడ్డి పెట్టమంటావా అత్త? ఏ కాలు చెయ్యో నీకు పడిపోవాలి,
అప్పుడు పెడతా గడ్డి. ఏంటి మొన్న లెటర్ చూసినప్పుడు ఇలాగే టెన్షన్ పడింది, ఇప్పుడు కూడా ఆ లెటర్ రాగానే అలాగే టెన్షన్ పడిపోతున్నారు ఎందుకు? ఖచ్చితంగా ఏదో రహస్యం ఉంది. అత్తయ్య గారు, నా ఫ్రెండ్ లత ఉంది కదా, ఉన్నట్టుండి హాస్పిటల్లో జాయిన్ అయింది. ఎవరు? ఆ సిరిపురం లతే కదా? అవును అత్తయ్య గారు. ఏమైందంట? ఆ, ఉదయాన్నే జాగింగ్కి వెళ్తుంటే ఎవరో ఆటో వాడొచ్చి గుద్దేశాడంట అత్తయ్య గారు. అయ్యో, అయ్యో, పెద్దగా ప్రమాదం ఏం లేదు కదా? అదే హాస్పిటల్లో ఉన్నారు. నేను వెళ్ళి ఒకసారి కలిసి వస్తాను. జాగ్రత్తగా వెళ్ళిరామ్మా. ఆ, వెళ్ళి ఏ విషయం నాకు ఫోన్ చేయి. అలాగే అత్తయ్య. అక్క ఫోన్ పట్టుకుని వెళ్ళు. ఆ, ఆ. సరే. వస్తాను అత్తయ్య. జాగ్రత్త.